నమస్తే, నేను మాధురి వీస్పై మాధురి బుటిక్ నుంచి. ఈరోజు ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ అండి. ఈరోజు మీకు 3 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వేశాను. ఒకటి సిల్క్ కోట, అలాగే 2 ప్లై జార్జెట్, ఇంకోటి వచ్చేసి చినియా పట్టు. ఇవన్నీ ఏంటి అంటే లైక్ సేల్ అయిపోయాక మనకి అన్నిట్లో ఒక 4 పీసెస్ 5 పీసెస్ అలా మిగిలిపోయాయి. సో ఈరోజు ఎపిసోడ్లో ఏ శారీ అయినా 6000 అండి. మొత్తం ఎనీ శారీ 6000. ఇవన్నీ ఇంతకుముందు మనం 7000 నుంచి 8000 మధ్యలో సేల్ చేసాము. ఈ ఎపిసోడ్లో మనకి ఏ శారీ అయినా కూడా 6000 అండి. ఫాస్ట్గా స్టాప్ చేసేద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సిల్క్ కోట అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది పైతని బోర్డర్ వచ్చిందండి లైట్గా. అంటే ఈ పైతని మునియాస్ కాదు, మన ట్రెడిషనల్ పైతని బోర్డర్ వచ్చింది. దీంట్లో వచ్చేసి మీకు ఇవన్నీ ఓవెన్ బుటీస్ వచ్చాయి. ఇది మంచి లక్స్ కలర్ అంటాం కదండి, ఒకలాంటి సీ గ్రీన్, చాలా బాగుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి సీ గ్రీన్లోని ఇలా రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి. బట్ మనం కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ బార్డర్లో వచ్చిన పింక్ వేసుకున్నా, లేకపోతే ఇక్కడ వచ్చిన గ్రీన్ వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఎపిసోడ్లో ఏ శారీ అయినా 6000 అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్క్ కోట అండి. మంచి పింక్ కలర్కి మేతి కలర్ బార్డర్, మేతి కలర్ బ్లౌజ్ అండి. చూసారు కదా, శారీ అంతా కూడా మనకి ఇలా బాల్ బూటీస్ వచ్చాయి. అలాగే బార్డర్లో కింద పైన మునియా బార్డర్ వచ్చిందండి. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఎల్లో కలర్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా మంచి ఆల్ ఓవర్ వచ్చి ఇలా మునియా బార్డర్ వచ్చిందండి. బ్లౌజ్ కింద చూసారు కదా, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా ఈరోజు కాస్ట్ వచ్చేసి మనకి 6000. నెక్స్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ అండి. ఇది రెడ్లో మనకి ఇది కొంచెం జెరికోటా ప్యాటర్న్లో ఉంది. బార్డర్ వచ్చేసి చూసారు కదా, జెరికోటాలో వచ్చే వీవింగ్ వచ్చింది, పైతని టైప్ ఆఫ్ బార్డర్. శారీ అంతా బాల్ బుటీస్ ఉన్నాయి. పళ్ళు కూడా హెవీగా ఉంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ ఇచ్చారండి. చూసారు కదా, సేమ్ కలర్లో ఆల్ ఓవర్ వచ్చి పైతని బార్డర్ వచ్చింది. మనకి ఇలా వద్దు అనుకుంటే కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు. ఈ బ్లౌజ్ వేసుకున్న బాగానే ఉంటుంది. మంచి రెడ్ కలర్ అండి. చూసారు కదా, ఈ రోజు కాస్ట్, దీని కాస్ట్ కూడా 6000. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్లో సేమ్ ఇందాక చూసాం కదా సీ గ్రీన్, అందులో ఇది పైతని ప్యాటర్న్. మంచి రెడ్ అండి. ఇదైతే మంచి దానిమ్మ గింజలు రెడ్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ చాలా బాగుంది ఇది. దీనికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. దీనికి కూడా మనకి ఏంటి అంటే సెల్ఫ్ కలర్లో ఇలా రుద్రాక్ష మోటివ్ బ్లౌజ్ విత్ పైతని బార్డర్ ఇచ్చాడు. కాకపోతే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు అండి, చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్లూమ్ సిల్క్ కోటాస్ కాబట్టి మీకు లైట్ వెయిట్ ఉంటాయండి, అస్సలు వెయిట్ ఉండదు. దీని కాస్ట్ కూడా ఈరోజు కాస్ట్ 6000. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండి. చూసారు కదా, ఇది కూడా రెడ్ కలర్ ఆల్ ఓవర్. ఇది కూడా కొంచెం మనకి జెరికోట ఇమిటేషన్ లాగా ఉంది, ఆల్ ఓవర్ వచ్చింది దీనికి. దీనికి కూడా సెల్ఫ్లో ఇలా బ్లౌజ్ వచ్చిందండి. సెల్ఫే కానీ ఇలా మోటివ్స్ వచ్చి బార్డర్ వచ్చింది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కట్టుకుంటే రిచ్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఈరోజు 6000. నెక్స్ట్ ఇవన్నీ చినియా పట్టు అండి. చినియా పట్టు, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ చినియా పట్టు. ఆల్ ఓవర్ మీకు జరీ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. ఇదంతా ప్యూర్ జరీతో వీవింగ్ చేసామండి. సో ఇదంతా చాలా రిచ్గా ఉంటుంది కట్టుకుంటే. ఇది మంచి ఒకలాంటి మెజంతా షేడ్ అండి, డార్క్ మెజంతా షేడ్లో. ఇదంతా హ్యాండ్ వోవెన్ బుటీస్ అండి. మీరు ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది ఇదంతా హ్యాండ్లూమ్ శారీ అని. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకేడ్ వచ్చిందండి. ఇలా ఆల్ ఓవర్ బ్రొకేడ్ వస్తుంది. మనం అలా వద్దు అనుకుంటే కనుక ఇందులో ఉన్న కాపర్ సల్ఫేట్ బ్లూ కానీ లిలాక్ షేడ్ కానీ వెళ్తే కాంట్రాస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది కదా, అది వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈరోజు దీని కాస్ట్ కూడా మనకి 6000. ఇది వచ్చేసి మంచి బ్లూ అండి, ఒకలాంటి బ్లూ అంటే లైక్ ఇంక్ బ్లూ అనుకోవచ్చు. అందులోనే కొంచెం మంచి లైటర్ షేడ్, చాలా బాగుంది ఇందులో కూడా. దీనికి కూడా ఏంటంటే మనకి ఇదంతా ఓవెన్ హ్యాండ్ ఓవెన్ శారీ, ఇది ప్యూర్ జరీ ఉంటుంది చినియా పట్టులోనే. దీనికి కూడా మనకి ఇలా బ్లౌజ్ బ్రొకేడ్ వస్తుంది. ఇలా బ్రొకేడ్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ బ్లూకి పింక్ అయినా బాగానే ఉంటుంది, ఇక్కడ ఉన్న సీ గ్రీన్ అయినా బాగానే ఉంటుంది అండి. చాలా అందంగా ఉంటాయి ఇవి కట్టుకుంటే. దీని కాస్ట్ కూడా ఈరోజు 6000. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ అండి. రెడ్ వచ్చేసి మనకి శారీ అంతా ఫ్లోరల్ వచ్చింది, ఫ్లోరల్ వర్క్ వచ్చింది. చూసారు కదా, మీనాకారి ప్యాటర్న్ లో ఉంది. పళ్ళు వచ్చేసి పళ్ళులో కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా రోజ్ బుటీస్ ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ ఏంటంటే ఇలా వచ్చిందండి, మొత్తం ఆల్ ఓవర్ యాంటిక్ బ్లౌజ్ వచ్చింది.
ఇలా శారీ అంతా కూడా చూసారు కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా మనం కాంట్రాస్ట్ ఎనీ బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ రోజు కాస్ట్, దీని కాస్ట్ కూడా 6000. నెక్స్ట్ ఇది కూడా చినియా పట్టు అండి, మంచి ఎల్లో. అసలు ఎల్లో అయితే ఇంకా మీరు చెప్పే పని లేదు. దీంట్లో ఉన్న మల్టీ కలర్లో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. పింక్ కానీ, ఈ బ్లూ కానీ, సీ బ్లూ కానీ ఏదైనా పేర్ చేసుకోవచ్చు ఎల్లోకి, చాలా బాగుంది. దీనికి కూడా మనకి ఆల్ ఓవర్ మంచి జరీ వాడారండి. దీనికి కూడా మనకి ఇలా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. వద్దు అనుకుంటే ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు కాస్ట్, దీని కాస్ట్ కూడా 6000. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 ప్లై జార్జెట్స్ అండి. అందరికీ ఐడియా ఉంటుంది. ఇది కూడా 2 ప్లై జార్జెట్, లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది ఆల్ ఓవర్ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చింది. కింద పైన పైథానీ స్టైల్ బార్డర్ వచ్చిందండి. ఇది వచ్చేసి పళ్ళు. దీని బ్లౌజ్ ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది. ఈ రోజు దీని కాస్ట్ కూడా మనకి 6000. నెక్స్ట్ అయితే ఇది మంచి సీ గ్రీన్ అండి. చిన్న బుటీస్ వచ్చింది శారీ అంతా. పళ్ళులో కూడా యాంటిక్ జరీ వచ్చింది, సిల్వర్ యాంటిక్ జరీ వచ్చింది పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి సిల్వర్ యాంటిక్ జరీతో బార్డర్ వచ్చింది. ఇవి కూడా లైట్ వెయిటే ఉంటాయండి. ఈరోజు దీని కాస్ట్ కూడా 6000. నెక్స్ట్ ఇది మంచి రాణి పింక్ అండి. రాణి పింక్ కి కింద పైన బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. పళ్ళు కూడా హెవీగా ఉంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి. ఇది 2 ప్లై జార్జెట్స్. 2 ప్లై జార్జెట్స్ అంటే మీరు కడ్డీ జార్జెట్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కడ్డీ జార్జెట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. అది దానికి తగ్గట్టే కాస్ట్ ఉంటుంది, అలాగే క్వాలిటీ వేరు ఉంటుంది. ఇది 2 ప్లై జార్జెట్స్. ఇది కూడా ప్యూరే, బట్ దాని మీద ఇది కౌంట్ తక్కువ కాబట్టి దీని వెయిట్ తక్కువ ఉంటుంది. అలాగే దీని డిజైన్స్, దీని క్వాలిటీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కడ్డీ జార్జెట్తో పోల్చుకోవద్దు. సో దీని కాస్ట్ కూడా ఈరోజు 6000. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసారు కదండి. ఇదైతే మనకి లెహరియా ప్యాటర్న్. శారీ అంతా లెహరియా వచ్చింది. కింద పైన బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా మనకి ఇలా లైట్ షేడ్ బ్లౌజ్ వచ్చింది. కాకపోతే ఈ డార్క్ బ్లూ వేసుకుంటే బాగుంటుందండి దీనికి బ్లౌజ్. ఎందుకంటే శారీ కూడా పేస్టల్లో ఉంది కాబట్టి పేస్టల్లో బ్లౌజ్ అంటే అంత సెట్ అవ్వకపోవచ్చు. బ్లూ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు దీని కాస్ట్ కూడా 6000. ఇది కూడా లెహరియా ప్యాటర్న్ అండి. పింక్, పర్పుల్ అలా అన్ని కాంబినేషన్స్ లో ఉంది. చూసారు కదా. దీనికి కూడా ఏంటి అంటే మన కింద పైన వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి ఏంటంటే ఇలా లైట్ లిలాక్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. కానీ లైట్ లిలాక్ అంటే ఈ వైలెట్ వేసుకొని ఈ బార్డర్ దానికి అటాచ్ చేయించుకుంటే బాగుంటుందండి. ఈరోజు దీని కాస్ట్ కూడా 6000. నెక్స్ట్ ఇది వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ అండి. అంటే ఈ 2 ప్లై జార్జెస్ లో ఈ జిగ్జాగ్ చాలా కామన్ గా ఉంటుంది మనకి. మంచి గ్రీన్ అండ్ బ్లూస్ లో కాంబినేషన్ లో ఉంది, చాలా అందంగా ఉంది. కింద పైన గ్రీన్ బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా సీ గ్రీన్ లో వచ్చింది విత్ బార్డర్. ఈ రోజు ప్రైస్, దీని ప్రైస్ కూడా 6000. ఈ రోజు ఎపిసోడ్ లో ఇది రెడ్ వన్ ఇంకొక శారీ ఉందండి. ఇది రెడ్ వన్ చూసారు కదా. ఇది కూడా 2 ప్లై జార్జెట్. దీనికి ఏంటి అంటే మొత్తం ఫ్లోరల్ మీనాకారి వర్క్ ఉంది. బార్డర్ వచ్చేసి మీకు కొంచెం పైథానీ ప్యాటర్న్ అనిపిస్తుంది, బట్ కాదు, చూడడానికి కొంచెం అలా ఉంది లుక్ వైజ్. దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చింది. మనం ఏదైనా అంటే దీనికి రెడ్డే బాగుంటుంది అనుకుంటున్నాను. లేదు కాంట్రాస్ట్ అంటే గ్రీన్ వెళ్ళొచ్చు, కానీ ఇదే బాగుంటుంది ఈ శారీకి మాత్రం. దీని కాస్ట్ కూడా 6000. ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ శారీ అండి. క్రీము, పింక్, పీచ్ ఈ 3 కాంబినేషన్లో వచ్చిన లెహరియా ప్యాటర్న్ ఇది. చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. కింద పైన మనకి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. పళ్ళు పింక్ వచ్చింది. మళ్ళీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చింది వైట్, అంటే హాఫ్ వైట్, క్రీమ్ పీచ్ కలర్ అనుకోవచ్చు. బట్ ఇది కాంట్రాస్ట్లో ఈ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా రిచ్ లుక్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా 6000. చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్ అంతా. మనకి ఇవన్నీ ఎనీ శారీ 6000 ఈ ఎపిసోడ్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్సే, కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సిల్కోటా ఉంది, అలాగే 2 ప్లై జార్జెట్స్ ఉన్నాయి, అలాగే వచ్చేసి మనకి చినియా పట్టు ఉన్నాయి. ఈ 3 ఫ్యాబ్రిక్స్లో ఈ ప్యూరేనండి. కాకపోతే మనకి సేల్ అయిపోయాక అన్ని రిమైనింగ్ పీసెస్ అన్ని మనం ఎనీ పీస్ 6000 అని పెట్టేసాము. సో ఈ ఎపిసోడ్లో ఆల్రెడీ ఇది డిస్కౌంటెడ్ ప్రైస్ కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అడగద్దు. అండ్ ఈ శారీస్ వాష్ కేర్ వచ్చేసి అన్ని శారీస్ డ్రై వాష్ ఏందండి, హ్యాండ్ వాష్కి ప్రిఫరబుల్ కాదు. మనం హ్యాండ్ వాష్ చేసామంటే మాత్రం ఇంకా కలర్ గ్యారంటీ లేదండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వీటిలో ఏంటి అంటే హ్యాండ్ వాష్ ఇంట్లో చేసామంటే ఖచ్చితంగా ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇలా అయింది అలా అయిందని అనకూడదు. డ్రై వాష్ మ్యాండేటరీగా డ్రై వాషే. మీరు కావాలి అనుకుంటే ఒక 4-5 టైమ్స్ కట్టుకున్నాక డ్రై వాష్ చేయించుకొని మళ్ళీ
లైట్ కట్టుకున్న ప్రతిసారి కొంచెం గాలి కారేసి మళ్ళీ ఐరన్ చేసి అలా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి శారీస్. అంతేగాని హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ పాడిందని మాత్రం కంప్లైంట్ ఇవ్వద్దు. సో ఈ రోజు చూపించిన అన్ని ఫ్యాబ్రిక్స్కి మ్యాండేటరీగా డ్రై వాష్ అండి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. లేదా స్టోర్కి వస్తాము అంటే మార్తి ప్లాజా ఫ్లాట్ నెంబర్ 202 వెరీ నియర్ టు నెక్సెస్ మాల్ కూకట్పల్లి హైదరాబాద్ అండి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.